బిజినెస్‌లోనే కాదు రాజకీయాల్లో కూడా ఇన్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ అనే మాటలకి చాలా వెయిటేజ్, వాల్యూ ఉంటుంది. ఇన్‌క్లూజివ్ అంటే అందరిని కలుపుకుపోవడం, అందరిని రిప్రజెంట్ చేసేలాగా ఉండటం. ఎక్స్‌క్లూజివ్ అంటే కొందరి కోసం వెరీ స్పెసిఫిక్‌గా ఫోకస్డ్‌గా ఉండటం, టార్గెటెడ్‌గా ఉండటం. పవన్ కళ్యాణ్ ఈ ఇన్‌క్లూజివ్ అనే మాట కంటే కూడా ఈ ఎక్స్‌క్లూజివ్ అనే పాలసీని ఎక్కువ ఫాలో అవుతున్నారా రాజకీయం విషయంలో, పార్టీ విషయంలో, పదవుల విషయంలో అని మరోసారి అనిపించడం కాదు, రుజువైంది కూడా. లేటెస్ట్గా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక చూసిన తర్వాత పవన్ రాజకీయం మీద 100కి 100% ఆ పార్టీ మీద ఇప్పటికీ హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ వర్గాల్లో వాళ్ళకి వచ్చేసింది క్లారిటీ. ఇంతకీ పవన్ డెసిషన్ని ఎలా చూడొచ్చు, అసలు ఆ ఇంపాక్ట్ జనసేన భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? జనసేన కూటమిలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు. 3 పదవులకు సంబంధించినవి. 2 ఎమ్మెల్సీలు, ఒకటేమో తనకి సన్నిహితుడిగా ఉన్న ఒక మాజీ జర్నలిస్ట్కి ఇస్తే, ఇంకొకటి తన అన్న నాగబాబుకి ఇచ్చారు. సామాజిక వర్గాల పరంగా చూసినా, సాన్నిహిత్యం పరంగా చూసినా కానీ పవన్ తన కుడి ఎడమలుగా ఉన్న ఇద్దరిని పదవులతో గౌరవించారు, సత్కరించుకున్నారు అని అనిపిస్తుంది. శబాష్. ఆ తర్వాత లేటెస్ట్ గా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఫిలిం ప్రొడ్యూసర్ రామ్ తల్లూరిని ప్రకటించిన తర్వాత ఇదే అనిపిస్తూ ఉంది. అంటే పవన్ కి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ, లేదంటే సామాజిక ఇన్క్లినేషన్ ఉన్నవాళ్ళు కానీ, ఈ 2 ఈక్వేషన్స్ లో ఏదో ఒకటి వీళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారా జనసేనలో అనే అభిప్రాయం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, పొలిటికల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు జనసేనలో ఉన్నారంటే కాదు, అలాంటి ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ కొణతాల రామకృష్ణ లాంటి వాళ్ళకి ఎంతవరకు పొలిటికల్ ప్రయారిటీ వచ్చింది? గతంలోనే ఎప్పుడు 20 ఏళ్ల కిందటే మంత్రిగా పనిచేసి సౌమ్యుడిగా పేరుండి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా ముద్రున్న కొణతాలకి ఏమాత్రం ప్రయారిటీ ఇచ్చారు అంటే సమాధానం ఈజ్ వెరీ సింపుల్ అండ్ క్లియర్ కదా. ఆ తర్వాత గత ఎన్నికల ఫలితాల తర్వాత మిగతా పార్టీల నుంచి జనసేనలో చేరిన కొంతమంది ఉన్నారు, బాలినేని లాంటి వాళ్ళు. మరి వీళ్ళకి ఎంతవరకు ప్రయారిటీ వచ్చింది? ఒక జిల్లా రాజకీయాన్ని మొత్తం శాసించి ఎప్పుడో 20-25 ఏళ్ల నాడే మంత్రులుగా పనిచేసి రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు అనే పేరుంది కదా వీళ్ళందరికీ. మరి వీళ్ళకి ఎంత ప్రయారిటీ వస్తుంది అనేది ఒక పక్కన అలా క్వశ్చన్ మార్క్ గా ఉండగా, డెసిషన్స్ విషయంలో పవన్ ఈక్వేషన్ ఏంటి అనే చర్చ ఇప్పుడు జనసేనని నమ్ముకున్న వాళ్ళలో జరుగుతూ ఉంది. వరుసగా ఈ 3వ డెసిషన్ తర్వాత 3rd కన్సెక్యూటివ్ డెసిషన్. అసలు పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి ఇలా ఎందుకుంటుంది అంటే, ఆయన పార్టీ ఎమ్మెల్యేనే బొలిశెట్టి ఈ మధ్య కాలంలోనే చెప్పారు కదా, ఇంటర్నల్ లో ఆయన ఏం చెప్తాదేనండి. ఎస్, ఆయన అనుకున్నది నిర్ణయం తీసుకుంటారు అని. అలా ఎందుకు అనుకుంటారు పవన్ కళ్యాణ్ అంటే, గతంలో 2019 ఫలితాల తర్వాత 1-to-1 మాట్లాడినప్పుడు ఒకసారి ఆయన షేర్ చేసుకున్నారు. ప్రజారాజ్యం విషయంలో నాయకులు వ్యవహరించిన తీరు తనని తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పారు. బహుశా పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు నేరుగా పార్టీ హెడ్ క్వార్టర్స్ లోనే ప్రెస్ మీట్ పెట్టి మరి పార్టీ విధానాలని చెడుగుడు ఆడేసుకోవడం లాంటి పరిణామాలు పవన్ ని చాలా ఆవేదనకు గురి చేసినట్టున్నాయి. ఇది జరిగి ఒక 16 ఏళ్ళు అయి ఉంటుంది కదా. అప్పట్లో చాలా మంది గుర్తు, పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ఉంటే లైవ్ వచ్చేసింది టీవీలన్నింటిలో. చిరంజీవి సన్నిహితులు కొందరు అడ్డుకుందామని ట్రై చేస్తే మీడియా ధర్నా చేసి పరకాల ప్రెస్ మీట్ కంటిన్యూ అయ్యేలాగా చేసింది. ఈ మాట స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాను అంటే, జనసేన సపోర్టర్లు చాలా మందికి 16 ఏళ్ల కిందటంటే వాళ్ళకి ఊహ తెలిసి ఉండదు కదా, అందుకోసం తెలుసుకుంటారు అని ఇప్పుడు చెప్తున్నా. ఓకే, పాయింట్ అర్థమైంది కదా. నిజానికి ఇలాంటి నిర్ణయాలు చూసినప్పుడు ఒక న్యూట్రల్ పొలిటికల్ అబ్జర్వర్ గా ఒక్కటే అనిపిస్తుంది, ప్రజారాజ్యం లాంటి పార్టీ విషయంలో చేదు అనుభవాలు ఎదురైతే గనక అప్పుడున్న లిమిటేషన్స్ ని బద్దలగొట్టడానికి ఏం చెయ్యాలి అని ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా పవన్ కళ్యాణ్. అంటే సామాజిక వర్గాలకు అతీతంగా విస్తరించడము, భౌగోళికంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రెజెన్స్ ఉంది అని చూపించుకోవడం లాంటివన్నీ అధికారంలో ఉన్నప్పుడే చాలా సులువుగా, సులభంగా, ధారాళంగా చేయాలి కదా. అలా చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ భవిష్యత్తు మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎలాగో తెలుసా, అసలే పొత్తులోనే ఉంటాం 15 ఏళ్ల పాటు అని చెప్పిన తర్వాత జనసేన వైపు చూడాలి అనుకునే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు చాలా తగ్గిపోయారు వెనక్కి. ఎందుకు అంటే, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో పవన్ కళ్యాణ్కే తెలియదు కదా. 175లో ఎప్పటికీ పోటీ చేయలేరు. అలాంటప్పుడు మనకు అవకాశం వస్తుందో రాదో పని చేసినా అని ఒక డిస్కరేజ్మెంట్ అనేది పవన్ ప్రకటనలో వచ్చేసి ఆల్రెడీ వెనక్కి తగ్గారు. దానికి తోడు పదవులు కానీ, ప్రాధాన్యం కానీ ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంలో చేసినట్టుగా కొందరికే ఉంటుంది ప్రయారిటీ. పవన్ కళ్యాణ్
మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు అనే ఫీలర్ కూడా వచ్చిందనుకోండి, జనసేన వైపు చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దానివల్ల పొలిటికల్ ఇంపాక్ట్ అనేది కూడా కుంచుకుపోవటం అంటారే, అంటే లిమిట్ అయిపోవటం, అలాంటివి జరుగుతాయి. న్యూట్రల్ గా చూస్తే ఇది వాస్తవం కదా. కానీ ఈ విషయాలు జనసేనని గుడ్డిగా సమర్థించే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇలాంటివన్నీ అర్థమవుతాయి. పాపం వాళ్లే రండబండ బూతులు తిట్టుకుంటూ జాలి పడేలాగా ఆ బూతు చూడగానే పాపం వాడి మీద జాలేస్తుంది. అలాంటి మైండ్ సెట్ తో వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అని అనిపిస్తుంది చాలా సార్లు. ఏమంటారు? కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా ఒక్కడి దగ్గర లేదు.